2024లో మీ దేశంలో ఎన్నికలు జరుగుతాయి, ఎన్నికలు అయ్యాక ప్రధానమంత్రి హోదాలో మా దేశానికి రండి అని పిలిచినటువంటి మొట్టమొదటి అంతర్జాతీయ నాయకుడు నరేంద్ర మోడీని అంత బలంగా నమ్మినటువంటి నాయకుడు పుతిన్, రష్యా అధ్యక్షుడు. ప్రధానమంత్రి హోదాలో రమ్మనమని అప్పట్లో చేసినటువంటి పిలుపు చాలా పెద్ద ఎత్తున సంచలనమైంది. కళలు, పగటి కళలు అన్న వాళ్ళు ఉన్నారు, ప్రాక్టికల్గా ఆలోచించాడన్న వాళ్ళు ఉన్నారు. మొత్తం మీద నరేంద్ర మోడీ ప్రధాని హోదాలోనే ఆయన పిలిచినట్టుగానే ఇప్పుడు వెళ్ళారు. అయితే అసలైనటువంటి కీ పాయింట్ ఏంటి ఈ పర్యటనలో అంటే, మనకి ఇప్పుడు ఓ పక్కన అంతర్జాతీయ నౌకల్ని సరుకు రవాణా నౌకల మీద దాడులు చేసుకొస్తున్నారు హౌతీ తీవ్రవాదులు. అయితే ఆ హౌతీ తీవ్రవాదులు రష్యా చెప్పిన మాట వింటారు. వాళ్ళు ఇరాన్ చెప్పు చేతలో నడుస్తున్నారు. ఇరాను, రష్యా, చైనా, ఉత్తర కొరియా వీళ్ళందరూ ఒక పార్ట్గా ఉన్నారు. వీళ్ళని ప్రపంచ దేశాలు దుష్ట చతుష్టయం అంటున్నాయి. అదే సందర్భంలో వీళ్ళందరూ ఆపోజిట్ నాటో అన్నటువంటి రూట్లో తయారవుతున్నటువంటి సిచ్యుయేషన్. కాబట్టి అక్కడ మన నౌకల జోలికి రాకుండా చూసేటటువంటి ప్రక్రియ. ఎందుకంటే మనం ఇజ్రాయెల్ మిత్రులు అన్న ఉద్దేశంతో మన మీద దాడులు జరుగుతుంది. రెండోది వచ్చేటప్పటికి రష్యాలోని ఒక ప్రదేశం నుండి ఇండియాకి ఒక ప్రత్యేక దారి అన్నటువంటిది, షిప్ దారి, అది నేరుగా చెన్నై పోర్టు దగ్గరకు వచ్చేటటువంటి పరిస్థితి ఉంది. ఒక కొత్త దారి అంటే ఈ చుట్టూ తిరిగి వచ్చే దారి కాకుండా కొత్త దారి, దానికి ఆటంకాలు లేకుండా ఇద్దరు మధ్యన ఒప్పందం చేసుకోవడం అన్నటువంటిది కీలకమైంది. అది భారతదేశానికి కూడా అత్యంత ముఖ్యమైనటువంటి అంశం.